హాయ్ వెల్కమ్ టు లా ప్రపంచం. క్లాస్ 10 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఈ వీడియోలో సెక్షన్ 14 అండ్ 15 డిస్కస్ చేద్దాం. సెక్షన్ 14 ఈజ్ నో పిటిషన్ ఫర్ డివోర్స్ టు బి ప్రెజెంటెడ్ విత్ ఇన్ 1 year ఆఫ్ మ్యారేజ్. సింపుల్ గా చెప్పుకుందాం, 1 year పూర్తి అవ్వకుండా డివోర్స్ కి పిటిషన్ వేయకూడదని ప్రీవియస్ సెక్షన్స్ లో డిస్కస్ చేశాం. అయినప్పటికీ ఇఫ్ ద కపుల్ వాంట్ టు ఫైల్ అ పిటిషన్ దెన్ దే కెన్ అప్రోచ్ హైకోర్ట్ ఓన్లీ విత్ ఎక్సెప్షనల్ హార్డ్షిప్ అండ్ ఎక్సెప్షనల్ డిప్రవిటీ. అంటే అతి కష్టంగా ఉందనుకోండి ఆ రిలేషన్షిప్ లో ఉండడానికి, అప్పుడు దే కెన్ అప్రోచ్ హైకోర్ట్. అలాంటి కండిషన్ ఏం లేనప్పుడు వాళ్ళు గనక తప్పుగా సూచించడం లేదా దాన్ని దాచిపెట్టి వాళ్ళు గనక హైకోర్టుకు అప్లై చేశారనుకోండి వాళ్ళకి కావాలని డివోర్స్, సో అలాంటప్పుడు హైకోర్టు ఆ పిటిషన్ ని డిస్మిస్ చేసే అవకాశం ఉంటుంది. సెక్షన్ 15 డివోర్స్డ్ పర్సన్ వెన్ మే మ్యారీ అగైన్. డివోర్స్ తీసుకున్నారు బానే ఉంది, ఇంకొక పెళ్లి చేసుకోవాలి కదా, అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా 90 రోజుల వరకు వెయిట్ చేయాలి. డివోర్స్ వచ్చిన తర్వాత 90 days అనేది అపీల్ పీరియడ్. అపీల్ చేసుకోవడానికి రైట్ లేదనుకోండి అప్పుడైనా మ్యారేజ్ చేసుకోవచ్చు. రైట్ ఆఫ్ అపీల్ అంటే 90 days ఉంది కదా, ఆ డేస్ అయిపోయినాయి అనుకోండి అప్పుడు అక్కడ దాకా అంటే 90 రోజులు వెయిట్ చేసి మ్యారేజ్ చేసుకోవచ్చు. లేదా అపీల్ కి వెళ్ళారనుకోండి, అది గనక ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది అనుకోండి కోర్టు, అప్పుడు కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ గనక అపీల్ నడుస్తుంది అనుకోండి కోర్టులో, అప్పుడు ఆ ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు వెయిట్ చేయాలి, కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే డివోర్స్డ్ పర్సన్స్ అనేవారు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ సెక్షన్ 14 and 15 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఓర్పు కష్టపడే తత్వం నీదైతే అదే నీ విజయానికి తొలిమెట్టు. సత్యమేవ జయతే.